హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే దానికోసం మనము ఫేస్ వాష్ చేసుకోవాలండి. నేను ఫేస్ వాష్ కోసం వావ్ చార్కోల్ ఫేస్ వాష్ తీసుకున్నాను. ఫస్ట్ మన ఫేస్ అంతా కూడా తడిగా చేసుకొని ఈ ఫేస్ వాష్ని మనం హ్యాండ్స్లోకి తీసుకొని ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేయాలన్నమాట. సర్క్యులర్ మోషన్స్ అంటే తెలుసు కదా, అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలండి. అండ్ దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని మీద మనకి ఫేస్ వాష్ మీద ఇచ్చారు చూడండి. హౌ టు యూస్ డాంపెన్ యూర్ స్కిన్, దెన్ డిస్పెన్స్ ద ఫేస్ వాష్ ఇన్ టు యువర్ పామ్, మసాజ్ ఇట్ ఓవర్ యువర్ ఫేస్ ఇన్ సర్క్యులర్ మోషన్స్, అవాయిడింగ్ ద ఐ ఏరియా, రిన్స్ విత్ వాటర్, దెన్ ప్యాట్ యువర్ స్కిన్ డ్రై. హెల్ప్స్ టు డీప్ క్లెన్స్ అంటే మంచిగా స్కిన్ అనేది క్లీన్ చేస్తుంది. అన్క్లాగ్ పోర్స్, మన క్లోజ్ అయిన పోర్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా ఫేస్ మీద, దాన్ని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఫేస్ వెట్ చేసుకొని మన చేతిలోకి ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. ఐ ఏరియాని అవాయిడ్ చేయాలి. తర్వాత వాటర్తో కడిగేయాలి. తర్వాత డ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా మసాజ్ చేశాక వాటర్తో అయితే మనము ఫేస్ వాష్ చేసుకోవాలండి. అండ్ టవల్తో మనం క్లీన్ చేసి తుడిచేటప్పుడు కూడా ఎలా అంటే తుడవకూడదండి. చక్కగా ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నీట్గా డ్యామేజ్ కాకుండా జస్ట్ అలా ట్యాప్ చేస్తూ తుడవాలి. అండ్ నెక్స్ట్ ఫేస్ ఇలా అంతా డ్రై అయిపోయిన తర్వాత, మొత్తం డ్రై అయిపోవాలి, తేమ అనేది లేకుండా, నేను వావ్ పీల్ ఆఫ్ మాస్క్ తీసుకున్నా అండి. మనం దీన్ని చాలా థిన్ లేయర్గా అప్లై చేయాలి. దీని మీద నేను చెప్తాను ఆగండి. హౌ టు యూస్ క్లెన్స్ యువర్ ఫేస్, అప్లై ఏ థిన్ అండ్ ఈవెన్ లేయర్ ఆఫ్ ద ఫేస్ మాస్క్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ ఎక్సెప్ట్ అరౌండ్ ఐ ఏరియా. మనము ఫస్ట్ అయితే దీనికోసం చెప్పా కదా, ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలి అంటే ఫేస్ వాష్తో. తర్వాత అప్లై ఏ థిన్ అండ్ ఈవెన్ లేయర్ అంటే చాలా పల్చగా అప్లై చేయాలి. ఫేస్ అంతా ఒకేలా అప్లై చేయాలి. ఒక చోట ఎక్కువ మందంగా, ఒక చోట పల్చగా అలా కాకుండా ఫేస్ అంతా ఒకేలాగా అప్లై చేయాలి. అరౌండ్ ఐస్ చుట్టూ మాత్రం అప్లై చేయకూడదండి. లిప్స్ చుట్టూ కూడా అప్లై చేయకూడదు. లీవ్ ఆన్ టు డ్రై ఫర్ 15 to 30 minutes. అంటే దీన్ని ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 15 to 30 minutes డ్రై అవనివ్వాలి. అంటే కొంతమందికి తొందరగా డ్రై అయిపోతుంది, కొంతమందికి అవ్వదు కదా. ఖచ్చితంగా మొత్తం డ్రై అవ్వాలి. తేమ అనేది లేకుండా డ్రై అయ్యాకే అంటే రిక్వైర్డ్ ఎంతసేపు కావాలో, అంటే ఎంతసేపు అయితే డ్రై అవుతుందో అంతసేపు ఉండనివ్వాలి. వన్స్ ద మాస్క్ ఈజ్ ఫుల్లీ డ్రై అండ్ టైట్, స్టార్ట్ పీలింగ్ ఫ్రమ్ బాటమ్ అప్వర్డ్స్ టిల్ ద ఎంటైర్ మాస్క్ ఈజ్ రిమూవ్డ్. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, అంటే టైట్గా అయిపోయిందండి. డ్రై అయ్యాక మనకు అదే అర్థమైపోతుంది. స్టార్ట్ పీలింగ్ ఫ్రమ్ బాటమ్ అంటే కింద నుండి పీల్ చేయాలన్నమాట. అంటే కింద మనకి నెక్ నుండి పీల్ చేయాలి. పీలింగ్ ఫ్రమ్ బాటమ్ అప్వర్డ్ టిల్ ద ఎంటైర్ మాస్క్ ఈజ్ రిమూవ్డ్. కింద నుండి మనం పీల్ చేయాలి. యూజ్ దిస్ వన్స్ ఎ వీక్ టు కీప్ స్కిన్ ఫ్రెష్ అండ్ క్లీన్. దీన్ని వారానికి ఒక్కసారి యూజ్ చేయాలండి, మన స్కిన్ అనేది ఫ్రెష్గా క్లీన్గా ఉంచడానికి. ఎందుకంటే బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తాను చివరిలో వీడియోలో. ఇలా మొత్తం ఈవెన్గా అప్లై చేయాలండి. మీరందరూ చూసే ఉంటారు, మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక రకమైన పీల్ ఆఫ్ మాస్క్ వచ్చి తీస్తుంటేనే నొప్పి వస్తుంది అంటారు కదా. అసలు తీస్తుంటే నరకంగా అనిపిస్తుంది. కానీ ఇది అలా కాదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కింద నుండి పీల్ ఆఫ్ చేయాలి. బాటమ్ టు అప్వర్డ్ అంటే ఇదేనండి, కింద నుండి చేయడం ఇలాగా. పై నుండి కిందకి లాగడం కాదు, కింద నుండి పైకి లాగాలి. నిజంగా వారానికి ఒకసారి ఖచ్చితంగా అయితే ఇది యూజ్ చేస్తే, చాలామందికి ఫేషియల్ హెయిర్ కూడా ఉంటుందండి. అంటే కొంతమంది ఫేషియల్ హెయిర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఉండడం వల్ల మనకి మేకప్ అనేది సెట్ అవ్వదు. అంటే ఫేషియల్ హెయిర్ ఉండడం వల్ల ప్యాచీగా ఉంటుంది ఫేస్ అంతా మేకప్ వేసినా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే ఫేషియల్ హెయిర్ చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేయించుకుంటారు. ఫేషియల్ రేజర్స్ ఉంటాయి క్లీన్ చేయడానికి. అవన్నీ కొంచెం రిస్కీ ప్రాసెస్ అండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ పీల్ ఆఫ్ మాస్క్ వీక్లీ వన్స్ యూజ్ చేయడం వల్ల మనకుండే ఆ బేబీ హెయిర్ ఉంటుంది కదా ఫేస్ మీద, అదంతా కూడా దీంతోనే మనకు వచ్చేస్తుంది. నేను వీడియో చివరిలో డీటెయిల్గా చూపిస్తాను. అప్పుడు ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మామూలుగా మనం ఇలా ఫేస్ మీద ఇలా అన్నప్పుడు హ్యాండ్స్తో బరకగా లేకపోతే అలా అనిపిస్తుంది సౌండ్ వస్తూ. కానీ మనకి ఇది ఇలా యూజ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ మన ఫేస్ మీద ఉంటాయి కదా, అవి కూడా దీంతో పాటు వచ్చేస్తాయండి. వారానికి ఒకసారి యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఈ పీల్ ఆఫ్ మాస్క్ 2018 నుండి యూజ్ చేస్తున్నానండి. బాగుంది రిజల్ట్. బట్ నేను చెప్పా కదా, నా బద్ధకం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదని. నేను కొని ఇంత రేటు పెట్టి కొని కూడా నేను యూజ్ చేయలేదండి. దీని ఎంఆర్పి మనకు వచ్చేసి ఇది 100 ml అండి.
ఎంఆర్పి 340 ఉంది. ఆఫర్లో ఎంతకో వచ్చిందండి. నేను అన్ని అమెజాన్లోనే కొంటాను. ఆఫర్లో తక్కువ అంటే మరీ అంత తక్కువకి రాదు, 300కి అలా వస్తుంది. మొత్తం తీసేసాక వాటర్తో ఫేస్ అంతా కడిగి ఇలా తుడుచుకోవాలండి. నేను ఒకసారి కొన్నాను కదా, కొని కూడా నాకు యూజ్ చేయడానికి బద్ధకం, టైం లేక అది అలానే ఉంది. టైం అయిపోయాక పడేసానండి. చాలా బాధేసింది. ఇంత ఖరీదు పెట్టి కొంటా కానీ చాలా వరకు నేను పడేస్తానండి. ఈ మధ్య కొంచెం ఆలోచించుకొని తక్కువ కొన్ని అవసరం ఎంతవరకు అవసరం అన్నీ కొనుక్కుంటున్నా అండి. 1-2 ఇయర్స్ బ్యాక్ అయితే అన్నీ చాలా ఇలానే కొండం, అక్కడ పెట్టడం, టైం అయిపోవడం, పడేయడం. చూసారు కదా, ఇక్కడ నేను పీల్ ఆఫ్ చేసిన అది పట్టుకొని చూపిస్తున్నాను మాస్క్. మీకు అక్కడ హెయిర్ కనిపిస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు బేబీ హెయిర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా బ్లాక్ డాట్స్ ఉన్నా, వైట్ డాట్స్ ఉన్నా, ఫేస్ మీద చిన్న పింపుల్స్ లాంటివి ఉంటాయి కదా, పింపుల్స్ అంటే వైట్ డాట్స్, బ్లాక్ డాట్స్ లాంటివి, అవి కూడా వచ్చేస్తాయండి. అసలు సందేహమే లేదు. చాలా మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ చూసే పీల్ ఆఫ్ మాస్క్ అవి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి. ఇది పెయిన్లెస్ అండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కింద లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.